షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, అనుదినం కూడా ఆయన కృపావాక్యంను మనం వింటూ ఆయన ఆత్మీయ మేలు చేత మనము తృప్తిపరచబడుతున్నాం కదా. మనవంతు బాధ్యతగా మనము కూడా అనేకుల నిమిత్తం ప్రార్థించబద్ధులమై ఉన్నాం. అనేకుల భారములు మనం భరించాల్సిన అవసరం మనకు కూడా ఉంది. అనేకుల క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఈ దినం వాక్య భాగం చదువుతున్న సహోదరుడు ఆనంద్, ఒకసారి ఆనంద్ వాక్యం చదువు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనము. నేను మెస్సయ్యను పోలి నడుచుకునిచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునండి. థ్యాంక్ యూ తమ్ముడు. పరమత నేను స్వస్థపరచును గాక. ఏదైనా వాక్య భాగం చదివిన ఆనంద్ గురించి మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు ఆ భారం కలిగి ఏ విధంగా ప్రయాసపడుతూ వచ్చాడో, ఆత్మ రక్షణ కొరకు, ఆత్మల యొక్క సంపాదన కొరకు, ఆత్మలను బలపరచడానికి కొరకు ఏ విధంగా ప్రయాసపడుతూ వచ్చాడో, అందుకే ఆయన అంటూ వచ్చాడు, నేను మెస్సయ్యను పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునుడి. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు యాశ్వామెస్సే కలిగిన మనసు కలిగిన వాడై, యాశ్వామెస్సే కలిగిన ప్రార్థన జీవితం కలిగిన వాడై, యాశ్వామెస్సే నడిచిన అడుగుజాడల్లో ఆయన నడుస్తూ సంఘాల గురించి ప్రార్థిస్తూ ఆత్మలను బలపరచడానికి కొరకు ఆయన ప్రయాసపడుతున్నాడు, సంఘాలు కడుతున్నాడు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? మనం యాశ్వామెస్సేను పోలి నడుచుకుంటున్నామా? యాశ్వామెస్సేను పోలి నడుచుకున్న అపోస్తలుడైన అడుగుజాడల్లో మనం నడుచుకుంటున్నామా? నడుచుకున్న వారమైతే ఇతరుల క్షేమం కొరకు మనం ప్రార్థన చేస్తాం, ఇతరుల స్వస్థ కొరకు మనం ప్రార్థన చేద్దాం. మన సహోదరుడు మన మధ్యలో ఉన్నాడు ఆనంద్, తన స్వస్థ కొరకు మనం ప్రార్థన చేయాలి. అవును, కుమారుడు ఎంతో బలహీనుడుగా ఉన్నాడు. ఆయన బలహీనతలలో పరమతను బలపరిచినట్లుగా, ఆయన స్వస్థపరిచినట్లుగా మనం అనుదినము కూడా ప్రార్థించబద్ధులమై ఉండాలి. ఎందుకంటే ఆ యొక్క సహోదరుని యొక్క స్వస్థ కొరకు మనం ప్రార్థన చేస్తే మనం ఆయన అడుగుజాడలు నడిచిన వారం. ఈ విధంగా కొన్ని ఉదాహరణలు మీకు తెలియపరుస్తున్నాను. కాబట్టి మన సంఘంలో, మన సహవాసంలో పరమ తండ్రి అనేక మంది బలహీనులను, అస్వస్థ ఉన్నవారిని మన మధ్యలో ఉంచాడు. వారి గురించి మనం ప్రార్థించబద్ధులమై ఉన్నాము. వారి అవసరతలలో వారు ఉన్నారు, వారి అవసరతలు తీర్చినట్లుగా మనం సహాయం చేయబద్ధులమై ఉన్నాము. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు ఆ యొక్క మాసిదోని సంఘం వారు, అకియా వారు, అనేక సంఘాల వారు ఏ విధంగా సహాయం చేస్తూ వచ్చారో తన పత్రికలలో రాస్తూ వచ్చాడు. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో వారి యొక్క దాతృత్వాన్ని గురించి, వారి పరిచర్య గురించి రాస్తూ వచ్చాడు. కాబట్టి మనము కూడా మనం పరిచర్యలో పాలిభాగస్థులము కావాలి. మనం ఆయన యొక్క స్వార్థ కొరకు పనిచేయాలి. ఆయన అడుగుజాడలో మనం నడుచుకోవాలి. ఆయన కలిగిన ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలి. ఆయన మాదిరికతను మనం చూపించాలి. అటు విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని బలపరిచి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందర మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి, అయ్యా, అపోస్తలుడైన పౌలు నేను మెస్సయ్యను పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు నాయన. అటు విధంగా మేము కూడా అనేకులను రక్షించినట్లుగా, అనేకుడిని వెలుగులోకి నడిపించినట్లుగా మేము నీ మాదిరికతను చూపించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ యాశ్వామిస్స నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని యాశ్వామిస్స కృప కనికరము మనకు తోడుగా ఉండి మనల్ని బలపరచును గాక. ఆమేన్.